ఒకప్పుడు ఎప్పుడూ మేఘాలే నిండిన నీలి మీద రంగుల్లేని గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లీలా అనే చిన్న పాప ఉండేది. ఆమెకొక కల ఆకాశాన్ని రంగులతో నింపాలని. ఒక రాత్రి గాలిలోంచి వచ్చిన ఆత్మ ఆమెకొక మాయాజాల చిత్రకరపు తూర్పిచ్చింది. నీ కలలతో ఆకాశాన్ని చిత్రించు అన్నది ఆత్మ. ప్రతిరోజు గ్రామం నిద్రలో మునిగితే లీలా కొండపైకి ఎక్కి మేఘాలను రంగులతో చిత్రించేది. గులాబీ డ్రాగన్లు, బంగారు కోటలు, వర్ణధనస్సుల వంతెనలు. ఉదయం గ్రామపు పిల్లలు ఆకాశం చూస్తూ ఆశ్చర్యపడ్డారు. లీలా కలలు నిజమైనవి. ఆకాశం సంతోషంగా నవ్వుతుంది. ఒకరోజు ఆకాశం పూర్తిగా ఖాళీ అయ్యింది. ఒక్క మేఘం కూడా కనిపించలేదు. లీలా ఆశ్చర్యపోయింది. ఆమె మాయా తూర్పు పనిచేయలేదు. గాలి ఆత్మ మళ్ళీ వచ్చింది. నీ ఊహాశక్తి తగ్గింది లీలా అన్నది. కలలు మరిచిపోతే రంగులు పోతాయి. లీలా మళ్ళీ కలలలో మునిగింది. పుస్తకాలు చదివింది. జంతువుల కథలు వినింది. ఆమె ఊహ తిరిగి వచ్చింది. ఆ రోజు నుండి లీలా మాత్రమే కాదు, పిల్లలంతా కలిసి ఆకాశాన్ని రంగుల రాజ్యంగా మార్చారు. లీలా రంగుల రాణిగా మారింది. ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే, మన ఊహాశక్తి ఎంత శక్తివంతమో లీలాలాగే మనం కూడా మన కలలతో ప్రపంచాన్ని రంగులతో నింపగలమని ఈ కథ మనకు బోధిస్తుంది. కలలు నిజమవుతాయి మనం వాటిని నమ్మితే. సృజనాత్మకత, స్నేహం, భాగస్వామ్యం ఉంటే ఆకాశమే మన హద్దు.